సమరం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విద్యా వ్యవస్థలో పెను మార్పులకు నాంది, అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు, విద్యుత్ రంగంలో పరిశోధనలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం, విజయవాడ నాస్తిక కేంద్రంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు, యువతిపై ప్రేమోన్మాది దాడి, పరిస్థితి విషమం, ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ 21, రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలుపు, రక్తపోటుని అదుపులో పెట్టే నల్ల జీలకర్ర. ఈరోజు వార్తలను చూద్దాం. విద్యా వ్యవస్థలో పెను మార్పులకు నాంది. చదువుకు మించిన ఆస్తి మరొకటి లేదు. విద్యతోనే ఏదైనా సాధ్యమవుతుంది. అందుకే మీ బిడ్డల్ని చదువుల వైపు ప్రోత్సహించండి. మీ జీవితాలు మారాలంటే విద్యతోనే సాధ్యమని మర్చిపోకండి ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్బోధించారు. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో పెను మార్పులకు నాంది పలుకుతామని చెప్పారు. తల్లిదండ్రులంతా తమ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, క్రమశిక్షణ, నడవడిక, ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఇందుకోసం మీ పిల్లలు చదివే బడిలో ఉపాధ్యాయులతో మమేకమవ్వాలి. పొరపాటున పిల్లలు దారి తప్పినా వెంటనే సరిదిద్దుకునే అవకాశం అప్పుడే ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర పాఠశాలల విద్యాశాఖ ఒకే రోజు 44,000 పైచిలుకు పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలకు శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు అంతా కలిపి 1.20 కోట్ల మంది పాలు పంచుకున్న ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్లో లిఖించదగ్గదని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను అభినందించారు. శనివారం బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. వచ్చే ఏడాది జూన్ నాటికి కొత్త టీచర్లు వస్తారు. ఏటా డిఎస్సి నిర్వహిస్తామన్నారు. 11 డిఎస్సీలు చేసి 1.50 లక్షల మంది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. ప్రైవేటు బడుల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన చదువులు, ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయి. క్రీడలను ప్రోత్సహిస్తాం. ఒత్తిడి లేకుండా చదువులు సాగాలి. స్మార్ట్ క్లాసులు, కంప్యూటర్ విద్యను ప్రవేశపెడతాం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ద్వారా పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు, ఆధునిక సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కృత్రిమ మేధ అంటే ఏఐ రంగంలో అంతర్జాతీయంగా వచ్చే మార్పులకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఇందుకోసం కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలను ప్రక్షాళన చేసి ఆంధ్ర మెడికల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఉన్నత విద్యలో లోపాలున్నాయి. డిగ్రీ చదివినా ఉద్యోగాలు రాకపోవడానికి ఇదే కారణమని నారా లోకేష్ అన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించే చర్యలు చేపడతాం. నైపుణ్య గణన ప్రాజెక్టు ద్వారా యువతకు అవసరమైన శిక్షణ అందించవచ్చు. ఏయూ పూర్వ వైభవానికి పూర్వ విద్యార్థులు కృషి చేయాలి. అకాడమిక్, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు కీలక స్థానాల్లో ఉన్నవారు ముందుకు రావాలని లోకేష్ సూచించారు. విద్యుత్ రంగంలో పరిశోధనలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం. రాష్ట్ర భవిష్యత్తు విద్యుత్తుపైనే ఆధారపడి ఉందని, గృహోపకరణాల నుంచి వాహనాల వరకు అన్నీ ఎలక్ట్రికల్గా మారబోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో పరిశోధనల కోసమే ప్రత్యేకంగా ఓ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని, సౌర, పవన, హరిత ఇంధనం సహా అన్ని అనుబంధ అంశాలను దాని కిందకు తెస్తామని వెల్లడించారు. రానున్న 5 ఏళ్లలో విద్యుత్ రంగంలో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యుత్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంయుక్తంగా శనివారం విజయవాడ పోరంకిలోని ఓ రిసార్ట్స్లో నిర్వహించిన ఊర్జా వీర్ కార్యక్రమాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. విజయవాడ నాస్తిక కేంద్రంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు
నాస్తిక్ కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలైన సందర్భంలో 2025 జనవరి 4-5 తేదీల్లో విజయవాడ నాస్తిక్ కేంద్రంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు జరుగుతున్నాయి. పాజిటివ్ ఎథిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద ఈ ప్రపంచ నాస్తిక మహాసభలను నిర్వహిస్తున్నట్లు నాస్తిక్ కేంద్రం చైర్మన్ డాక్టర్ సమరం తెలిపారు. మహాసభల్లో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకునేవారు తమ ప్రయాణ వివరాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్లో తెలియజేయగలరు. పూర్తి వివరాల కోసం 9490754655 లేదా 9849081733 లేదా 9390577119 లేదా 9848012127 సంప్రదించగలరని డాక్టర్ సమరం కోరారు. యువతిపై ప్రేమోన్మాది దాడిలో యువతి తీవ్రంగా గాయపడిన ఘటన వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం వి కొత్తపల్లిలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన భాస్కర్ కుమార్తె షర్మిల ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి దగ్గర ఉంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన కొళ్ళయ్యప్ప అనే యువకుడు ప్రేమించాలంటూ ఆమె వెంట పడుతున్నాడు. దీనికి యువతి ఒప్పుకోలేదు. శనివారం సాయంత్రం షర్మిల ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన కొళ్ళయ్యప్ప ఆమెపై కత్తితో దాడి చేశాడు. శరీరంపై 13 సార్లు పొడిచాడు. యువతి కేకలు వేయగా చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోవడంతో నిందితుడు పారిపోయాడు. తల్లిదండ్రులు వెంటనే కుమార్తెను పులివెందుల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సకు తిరుపతి తీసుకువెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ 21 ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహించాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఐరాస ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సమగ్ర శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఒకరోజు ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు భారత్ సహా ఇతర దేశాలు తీసుకొచ్చిన తీర్మానాన్ని ఐరాస ఆమోదించింది. వసుదైక కుటుంబకం అనే సూత్రాన్ని బలంగా విశ్వసించే భారత్ ప్రపంచ శ్రేయస్సు కోసం పాటుపడుతోంది. 193 మంది సభ్యులున్న ఐరాస జనరల్ అసెంబ్లీ నిన్న అంటే స్థానిక కాలమాన ప్రకారం శుక్రవారం సమావేశమై దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు. రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలుపు. గులాబీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ చేసిన పరుగులు 180. బదులుగా ఒక దశలో ఆస్ట్రేలియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. బుమ్రా విజృంభిస్తున్నాడు. వెంటనే 2 వికెట్లు పడ్డాయి. ఈ ఊపు అలాగే కొనసాగి ఉంటే ఆసీస్కు పెద్ద ఆధిక్యమేమీ దక్కేది కాదు. కానీ భారత బౌలర్లకు కనిపిస్తే చాలు పూనకం వచ్చినట్లు ఊగిపోయే ట్రావిస్ హెడ్ ఊరుకుంటాడా? ఆస్ట్రేలియా చిత్తుగా ఓడిన తొలి టెస్టులను రెండో ఇన్నింగ్స్లో ధనాధన్ ఇన్నింగ్స్తో హెచ్చరికలు జారీ చేసిన ఈ విధ్వంసక బ్యాటర్ భారత జట్టుపై ఘనమైన రికార్డును కొనసాగిస్తూ మరో మెరుపు శతకం బాదేశాడు. సిరీస్లో వెనుకబడ్డ కంగారులకు గులాబీ టెస్టులో 157 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి పెట్టాడు. ఈ ఉత్సాహంలో ఆసీస్ బౌలర్లు మరోసారి రెచ్చిపోయారు. రెండో రోజు చివరికి రోహిత్ శర్మకు ఓటమి ఉచ్చు బిగించేశారు. ఈ రోజున అంటే మూడవ రోజు భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 175 పరుగులకే ఆల్అవుట్ అయింది. నితీష్ కుమార్ రెడ్డి ఒక్కరే 42తో పోరాడారు. 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సునాయాసంగా టార్గెట్ను ఛేదించింది. దీంతో 5 టెస్టుల బీజీటీలో ఇరు జట్లు 1-1 స్కోర్ లైన్తో సమానమయ్యాయి. రక్తపోటుని అదుపులో ఉంచే నల్ల జీలకర్ర. కూర, చారు, పచ్చడి, పిండి వంటలు ఇలా చాలా వాటిల్లో జీలకర్ర వాడతాం. కానీ నల్ల జీలకర్ర మనకు పెద్దగా పరిచయం లేదు. అదెంతో శ్రేష్టమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నల్ల జీలకర్రలో మ్యాంగనీస్, మెగ్నీషియం, కాపర్, ఐరన్, భాస్వరం, కాల్షియం, జింక్ విస్తారంగా ఉండటంతో శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కడుపులో చేరిన సూక్ష్మక్రిములను నశింపచేస్తుంది. అల్సర్లను రానివ్వదు. బరువు పెరగకుండా నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది. మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాలేయాన్ని సంరక్షిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రక్తపోటుని అదుపులో ఉంచుతుంది.
నెలసరి సమయంలో కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలర్జీలకు ఔషధంగా పనిచేస్తుంది. ముక్కుపుటాల దగ్గర నల్ల జీలకర్ర తైలం 2 చుక్కలు వేస్తే డస్ట్ అలర్జీ రాదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రానున్న వారం రోజుల్లో 2 అల్పపీడనాలు. బంగాళాఖాతంలో శనివారం ఉదయం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో బుధ గురువారాల్లో దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇదిలా ఉండగా ఈ నెల 14 లేదా 15 తేదీల్లో అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని ఐరోపాకు చెందిన వాతావరణ మోడల్ సూచిస్తోంది. ఇది 16, 17 తేదీల నాటికి ఏపీ, తమిళనాడు వైపు పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. దర్శివాసికి గ్లోబల్ వాటర్ అవార్డు. దేశంలో జల సంరక్షణ, వర్షపు నీటి సేకరణ ద్వారా గ్రామీణాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చే గ్లోబల్ ట్రాన్స్పర్సనాలిటీ అవార్డు 2024ను ప్రకాశం జిల్లా దర్శికి చెందిన పొదిలి రాజశేఖర్ రాజు అందుకున్నారు. ఈ నెల 6న ఢిల్లీలోని అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి ఈ అవార్డును రాజశేఖర్ రాజుకు ప్రదానం చేశారు. సైకిల్తో సై అంటున్న సాహసికులు. వేల కిలోమీటర్లు సునాయాసంగా వెళ్తున్న సాహసికులు. అంతర్జాతీయ పోటీల్లోనూ ప్రతిభ. క్లబ్బులుగా ఏర్పడి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ద్వితీయ శ్రేణి నగరాలను విస్తరిస్తున్న సంస్కృతి. 17 నుంచి రాష్ట్రపతి శీతాకాల విడిది. ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్లోని బొల్లారం నిలయంలో ఆమె విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అంబులెన్స్ చోరీతో హైవేపై హైరానా. 108ను ఎత్తుకెళ్లి ముప్పతిప్పలు పెట్టిన ఆగంతకుడు. నిలువరించే ప్రయత్నంలో ఏఎస్ఐకి తీవ్ర గాయాలు. సినీ ఫక్కీలో వెంటాడి పట్టుకున్న పోలీసులు. ఈ ఘటన శనివారం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో ప్రారంభమై నల్గొండ జిల్లా కేతేపల్లిలో ముగిసింది. 10వ గేమ్ కూడా డ్రా. ప్రపంచ చదరంగ ఛాంపియన్షిప్ 10వ గేమ్ కూడా డ్రా. శుక్రవారం విరామంతో ప్రపంచ చదరంగ ఛాంపియన్షిప్ బరిలో భారత యువ సంచలనం దొమ్మరాజు గుకేష్, డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ మరో గేమ్ డ్రా చేసుకున్నారు. శనివారం 10వ రౌండ్ ఫలితం తేలకుండా ముగిసింది. విజయం దిశగా ఇంగ్లాండ్. న్యూజిలాండ్తో రెండో టెస్టులో 533 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ విజయం దిశగా సాగుతోంది. 155 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో 2వ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ శనివారం ఆట చివరకు 5 వికెట్ల నష్టానికి 378 పరుగులతో నిలిచింది. చివరి 2 టెస్టులకు షమి. భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమి ఆస్ట్రేలియాకు వెళ్లడం దాదాపుగా ఖాయమైంది. ఫిట్నెస్పై జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి నిరభ్యంతర పత్రం అందగానే అతడు ఆస్ట్రేలియాకు పయనమవుతాడు. తెలుగు టైటాన్స్ అదుర్స్. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ప్లే ఆఫ్ సమీపిస్తున్న కీలక సమయంలో తెలుగు టైటాన్స్ ఆదరగొట్టింది. గత 2 మ్యాచ్ల్లో ఓటములతో వెనుకబడ్డ జట్టు శనివారం అద్భుత ప్రదర్శనతో మెరిసింది. హోరాహోరీగా సాగిన పోరులో టైటాన్స్ 34-32 తేడాతో బెంగాల్ వారియర్స్పై గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.